అయ్యప్ప శరణుఘోషల మధ్య సిద్దిపేట నుంచి శబరిమలై వరకు అయ్యప్పల మహాపాదయాత్ర సిద్దిపేటలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. విభిన్న వేషధారణలతో కళాకారులు మంగళ వాయిద్యాలతో డప్పుల మోతలతో అయ్యప్ప నామస్మరణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ మహాపాదయాత్రకు భక్తులు అడుగడుగునా నీరాజనం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. దాతలు బియ్యం, పప్పులు, కూరగాయలు, అటుకులు, మురుమురాలు మొదలగు వివిధ రకాల ఆహార సామాగ్రిని స్వచ్ఛందంగా భక్తితో సమర్పించి అయ్యప్ప స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ అఖిల అయ్యప్ప శబరిమలై ట్రస్ట్ సిద్దిపేట కోటిలింగాల అయ్యప్ప సన్నిధానంల ఆధ్వర్యంలో ప్రారంభమైన మహాపాదయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి 120 మంది అయ్యప్ప స్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల మీదుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన అయ్యప్ప పాదయాత్రికులు 1440 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుంది. నవంబర్ 26న మహాపాదయాత్ర ముగుస్తుంది. ఈ పాదయాత్రలో 20 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్కులైన వివిధ వర్గాల వారు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం అంబలి లేదా తేనీరు, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఈ సందర్భంగా మహాపాదయాత్ర సారథులు గడప నాగరాజు స్వామి, మధుసూదన్ రెడ్డి స్వామి మీడియాతో మాట్లాడారు. మహాపాదయాత్ర వల్ల లక్షల కోట్ల జపం, అయ్యప్ప నామస్మరణం జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు ఆరోగ్యం, ధైర్యం, విశ్వాసం లభిస్తాయని చెప్పారు. కోరిన కోరికలు, మొక్కులు తీరిన అయ్యప్ప స్వాములు ఉత్సాహంగా మహాపాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. ముఖ్యంగా చివరి రోజు శబరిమలై సమీపంలోని పులిమేడు గుట్టల్లో 12 కిలోమీటర్ల పాదయాత్ర ప్రతికూల, ప్రమాదకర పరిస్థితుల్లో సాగుతుందని తెలిపారు. అయ్యప్ప ఆశీస్సులతో, ప్రజల సహకారంతో ఈ పాదయాత్ర విజయవంతంగా కొన్ని సంవత్సరాల నుంచి సాగుతుందని తెలిపారు. 4వ సంవత్సరం పాదయాత్ర చేయడము ఎంతో సంతోషకరంగా ఉంది. మన సిద్దిపేట నుండి ఏది కానీ ప్రతిదీ ఈ సిద్దిపేటలో పాదయాత్రనే కాదు, ఏది అనుకున్నా కానీ మన సిద్దిపేట నుండే ప్రారంభం కావడం సిద్దిపేటకి ఎంతో గర్వకారణం. ఇది మన సిద్దిపేటకి ఎంతో మంచి జరగాలని, హరీష్ అన్నకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి గౌరాలని, మీరు కాలినడకన పోతుండ్రు కాబట్టి మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలి, మీరు కూడా క్షేమంగా పోయి మంచిగా లాభంగా రావాలని ఆ అయ్యప్పను కోరుకుంటూ అందరికీ నమస్కారం. కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర భాగంగా మరియు గురుస్వామి వంగ మధుసూదన్ రెడ్డి గురుస్వామిది 4వ సంవత్సరం మహాపాదయాత్ర. స్వామివారి దీక్ష 18. వారి మాకు ఇక్కడ రాగానే ఎంతో అన్ని ప్రోత్సహించి యాత్రకు కూడా సహకరించి ముందు యాత్ర కూడా ఈ ఉద్దేశంతో ఇట్లా ఉండాలనుకుంటా ఎంతోమందిని ప్రోత్సహించుకుంటూ వాళ్ళ భక్తులు అధిక సంఖ్యలో మహాపాదయాత్రానికి నాంది వలుపు అందరూ కూడా పాదయాత్ర దినదినంగా మరియు సిద్దిపేట నుండి ఈ సంవత్సరం చాలా 20 మంది అయ్యప్ప భక్తులతో పాదయాత్ర ప్రారంభమవుతుంది. స్వామి